మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని గూడెంలో అమానుష ఘటన జరిగింది. ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు గోదావరి బ్రిడ్జ్ కింద వదిలి వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. కదలలేని అచేతన స్థితిలో ఉన్న వృద్ధుడి నడుము విరిగినట్లు గుర్తించారు. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్న వృద్ధుడిని స్థానికులు ఏఎన్ఎన్ న్యూస్కు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు చొరవ చూపి కుమారుడి వద్దకు చేర్చాలని, ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారని కోరుతున్నారు. ఇక వృద్ధుడు ఇందారం గ్రామానికి చెందిన మర్నేని పోచేయగా గుర్తించారు. ఈరోజు గూడెం బ్రిడ్జి కింద పెద్ద మనిషి 4 రోజుల క్రితము ఇక్కడ ఉన్నాడు. అతను చూస్తే నడుము లేని పరిస్థితుల్లో, కదలేని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పెద్ద మనిషిని అడిగితే నాది ఇందారం అని చెప్తున్నాడు. కానీ అతని పరిస్థితి బాగలేకుండా కదలేని పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితి తనకు తీసుకొచ్చిన కొడుకులకైనా కనీసం పెద్ద మనుషుల ద్వారా లేకుంటే అధికారుల ద్వారా స్పందించి అటువంటి పెద్ద మనిషిని ఓల్డేజ్ కన్నా లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి అతని ఆవేదనను మంచితనాన్ని గుర్తించి పెద్ద మనుషులకు గుర్తించి మనం మన తరఫున అధికారులను వేడుకుంటాం. పెద్ద మనిషిని అడగక మార్నేని పోషం అని చెప్తున్నాడు, ఇందారం అని కొడుకు బాప్ అని చెప్తున్నాడు ఇందారంలో. అటువంటి పెద్ద మనిషిని అధికారులు కొద్దిగా స్పందించి కొడుకైనా అప్పగించగలరు, లేకుంటే ఓల్డేజ్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా తరలించినటువంటి పెద్ద మనిషిని కొంచెం మానవతా దృక్పథంతో అధికారులు